శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం శుక్రవారం. ఈరోజు తులారాశి వారికి శుక్రవారం దినం ఏకాదశి తిథి, నక్షత్రం సంపూర్ణం, బలం కలిగిన ధనిష్ఠా నక్షత్రం. ఇక్కడ ధనిష్ఠా నక్షత్రం అంటే శుభ నక్షత్రం. శుభ కార్యక్రమాలకన్నిటికీ మీరు ఈరోజు ప్రారంభించండి. వివాహం కాని వారికి, వివాహ చూపులు పెట్టిన వారికి వివాహం కలిసి వస్తుంది. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. కొత్త ఉద్యోగంలో మీరు చేరేదానికి మంచి రోజు, చాలా శుభకరమైనది. తులారాశికి కేంద్ర గ్రహాల్లో చంద్రుడు తన మకర రాశిలోకి ఉండడం చాలా బలం కలిగినది. అలాగే చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కొన్ని శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అందరూ ఐకమత్యము, గ్రహాల సహకారము, బయట వ్యక్తులు సహాయ సహకారాల వల్ల అనేక విషయాల్లో విజయ అవకాశాలు తులారాశి వారికి సంపూర్ణంగా ఉంది. రాబోయే కాలంలో ఉగాది పర్వదినం తర్వాత తులారాశి వారికి చాలా ఆదాయం కానీ, డబ్బుతో ఖర్చులు, అలాగే చాలా వరకు కందాయ ఫలాల్లో చాలా బలం తక్కువగా ఉంది. ఆదాయం అనేది 2, ఖర్చు అనేది 8 ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా నేను ఎప్పటి నుంచో తులారాశి వారికి చెప్తున్నాము. త్వరగా డబ్బుల్ని పొదుపు చేసి పెట్టుకోవాలి. రాబోయే ఉగాది తర్వాత తులారాశి వారికి ఒక్కొక్క విషయాల్లో డబ్బులు, ఆర్థిక విషయాల్లో కొంచెం ఆటుపోట్లు ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు శుక్రగ్రహం యొక్క ఫలితం ప్రకారం 6వ స్థానంలో ఉండడం వల్ల ప్రయాణాలు లాభదాయకంగా ఉండగలదు. ఉద్యోగములందు హోదా పెరుగుట మరియు సంపద వృద్ధి ఉండగలదు. మంచి పనులు చేయుట యందు మొగ్గు చూపుదురు మరియు తల పెట్టిన కార్యక్రమాల్లో విజయవంతం కాగలదు. జీవిత భాగస్వామి నుండి మరియు సంతానం నుండి కానీ సంతోషకరమైన బాంధవ్యము పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రవి 6వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఆప్తులు వ్యతిరేకతను ఎదుర్కోవచ్చును. గృహమునందు అలజడి ఉండగలదు. శారీరక ఆరోగ్యం వలన అధిక బాధపడవచ్చును. ఉదరమునందు కంటికి సంబంధించిన సమస్యల ద్వారా బాధించబడవుతారు. అలాగే అనారోగ్యం, మూలశంక మొదలుకొని ప్రారంభం అవడానికి అవకాశం ఉంది. ధన నష్టానికి అగ్ని భయము మరియు అకస్మాత్తుక విధ్వంసాలు భయం మీ మనసులో ఇబ్బంది కలిగించిన సంఘటనలు ఉండగలుగుతుంది. చంద్రుడు యొక్క 4వ స్థానంలో ఉండడం వల్ల ఈరోజు మీ ఆరోగ్యం బాగుండగలదు. మీరు స్త్రీల వలన సహాయ సహకారం పొందగలరు మరియు సాధారణ ఫలితం బాగుండగలదు. పై అధికారులు వ్యతిరేకతను ఉండినా మీరు అధిగమించడానికి అవకాశాలు ఉంటుంది. ఈరోజు మనసు సంచలనంగా ఉండగలదు మరియు అందుమూలంగా మీరు నిర్ణయాలు కొన్ని విషయాల్లో కష్టరీతిగా తీసుకోవలసి వస్తుంది. అలాగే కుజగ్రహం 5వ స్థానంలో కుజుడు, శని ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామి గురించి, ఆరోగ్యం గురించి ఎక్కువగా మీ మనసులో బాధాకరం ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. మీరు శారీరక అనారోగ్యానికి గురికి, మానసిక ఆందోళన విడనాడడానికి మీరు ప్రయత్నించాలి. మీరు కలిసి ఉండేవారు విక్షరితమైన దృక్పథం చేయవారిగా ఉండవచ్చును. ప్రయాణాలు చేయబడిన ఎడల మీకు కొంత బాధ అనుభవించగలరు. అలాగే ఈరోజు శుభగ్రహాల్లో శుభం అశుభ గ్రహాల వివరణ మీకు వివరించాను. తులారాశి వారికి ప్రత్యేకించి సూచన, రాబోయే 1-2 నెలల తర్వాత గురు మార్పు అనేది కనబడబోతుంది. త్వరగా నూతన గృహాలు ప్రారంభించుకోవడం, అలాగే కొత్త ఇంటి కలని నెరవేర్చుకోవచ్చు. స్థలం కొనుక్కొని పూర్తిగా దాని ద్వారా ధనం రెట్టింపు సంఖ్యలో డబ్బు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు మ్యూచువల్ ఫండ్స్ పైన కూడా డబ్బు చేర్చిపెట్టుకోండి. చిన్న పొదుపుగా ఉన్న ఇతరులకి ఇవ్వకండి. ఇతరులకి మీరు
ఇచ్చిన ఎడల పూర్తిగా ఆ డబ్బులు అనేది రాకుండా ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఉన్నాయి. సూచనలు చాలా జాగ్రత్తగా తీసుకోగలిగితే గోచార ఫలితంలో మనకి ఇబ్బందులను తగ్గించుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి విజయ అవకాశాలు చాలా బలంగా ఉంటుంది. వాళ్ళు ప్రయత్నించిన పనుల్లో విజయ అవకాశాలు ఉండడం వల్ల ఉద్యోగ రీతిగా సానుకూలత, ప్రశాంత వాతావరణం ఈరోజు చాలా బాగుంటుంది. మీరు ఉద్రేకమైన నిర్ణయాల ద్వారా ఇతరుల సలహాలు తీసుకోవడం వల్ల మీరు చేస్తున్న వృత్తిలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చాలా సంతోషకరమైన వాతావరణంలో మెలగగలుగుతారు. ఆర్థికంగా డబ్బులుని పోగొట్టుకున్న వారు, ఆర్థికంగా డబ్బులు ఇబ్బందులు పడుతున్న ఐటీ రంగం వల్ల కోలుకునే అవకాశాలు కూడా కనబడుతున్నది. అలాగే ఉద్యోగస్తులకి ప్రత్యేకించి ఈరోజు శుభకరంగా ఉంటుంది. వాళ్ళు చేస్తున్న వృత్తిపరమైన విషయాల్లో అనేక విషయాల్లో ఇబ్బందులు కలిగించిన కొన్ని సన్నివేశాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. పై అధికారుల సహకారం నిండుగా ఉంటుంది. మీకు మీ తోటి ఉద్యోగస్తులు కూడా మిమ్మల్ని ఎక్కువగా ప్రోత్సహించి మీ వృత్తిపరమైన కష్టాలను పాలు పంచుకొని వాళ్ళు కూడా మీతో సహకరించడం వల్ల సంతోషకరంగా ఈరోజు గడపడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యారంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి ఈరోజు విదేశీయంలో వెళ్ళి విద్య ఉచ్చి చేయాలనుకున్న కోరికలు ఉన్న వారికి కూడా పూర్తిగా నెరవేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. గట్టి ప్రయత్నం ద్వారానే విద్య మీలో విజయ అవకాశం నిండు కలిగిన రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు విద్యా రహితమైన విషయాల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంది. అలాగే ఈరోజు కుటుంబంలో ఉన్న స్త్రీలకి ప్రత్యేకించి చాలా శుభకరంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళ తల్లిగారి ఆశీర్వాదం స్త్రీలకి పరిపూర్ణంగా ఉండడం వల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వాళ్ళ సూచనలు అడుగుజాడల్లో వెళ్ళడం వల్ల మంచి స్థాయికి ఎదగడం, సంతోషకరమైన జీవితంలో అడుగు పెడతారు. వ్యాపార రంగంలో విజయ అవకాశాలు అధికంగా ఉంటుంది. నూతన ఉద్యోగాల్లో చేరుకోగలుగుతారు. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఉన్నత పదవిని అలంకరించే రోజు కూడా ఈ రోజుగా చెప్పుకోవచ్చు. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.